నీకు అర్థమైంది? చూసారా, గట్టిగా గట్టిగా వారికి అద్భుతం కదా. దీనికి ధర్మరాజు గారు శత్రుభావం లేదు. నువ్వు రేళ్ళు మీరు ఆల్రెడీ పేరు వచ్చింది. అదే అంటున్నా. ఇంకో దశవర్షం కాదు, నేను అదే ఉదాహరణ ఇవ్వబోయాను. ధర్మరాజుని శత్రువుగా భావించే వాళ్ళు ఉన్నారు. ధర్మరాజు ఎవరిని భావించడు. అర్థమైందా? నేను నా ఇంటర్వ్యూలో చెప్తాను, నా వాట్సాప్లో మాట్లాడేటప్పుడు కూడా చెప్తాను. నన్ను ఎవరన్నా తిడతారనుకోండి, గొర్రెలు వాళ్ళంతా మనకు పుట్టిన వాళ్ళే కదా. వారికి నా మీద పగ ఉండొచ్చు, నాకు వాళ్ళ మీద పగ ఉండదు. వాళ్ళు మన వాళ్ళే కదా. వాళ్ళు తెలుగు వాళ్ళు హిందువులకే పుట్టిన వాళ్ళు రోగిష్టి వాళ్ళు. దయ చూపించాలి, వాళ్ళ పట్ల జాలి చూపించాలి. మనం రోగిని ద్వేషించకూడదు, రోగాన్ని ద్వేషించాలి. వాళ్ళ రోగం ఏంటి? ఆ బైబిలు, అది వాళ్ళ రోగం. అందుకని మనం ఆ రోగాన్ని ఎలా తొలగించాలని ఆలోచించాలి. వాడు నన్ను తిట్టాడు అనుకున్నాం అనుకోండి, అది ఈగో. అప్పుడు ఈశ్వరుడు చెప్తాడు గోగో. అర్థమైందా? చాలా బాగుంది, చాలా బాగుంది. చూడండి, అడిగిన ప్రశ్నలకు సమాధానాలు అద్భుతం అద్భుతం. ప్రశ్న అడిగిన ఆయన ఈయన పొన్నపల్లి శ్రీరామారావు గారు, పొన్నపల్లి వారు. సమాధానం నా కృషిని అనుసరించి చెప్పాను. అద్భుతం అద్భుతం. మా యొక్క పెద్ద గురువు గారు ఒక అమెరికా ఆయనతో ఇలాంటి సంభాషణ చేశారు. దానికి ఒక పేరు పెట్టారు, ఉత్తమ ప్రశ్నలు ఉత్తమ సమాధానాలు అని. ఒక 28 ఏళ్ల క్రితం ఆ పుస్తకం చదివాను, దాన్ని ఉదహరిస్తుంటా. ఇప్పుడు మా భాగ్యం, మీ కరకమలం చేత ఇది మాకు లభించడం అద్భుతం అద్భుతం. చూసారా, చాలామందికి వచ్చే డౌట్ ఇక్కడ ఉంది. ఆర్య, బలిచక్రవర్తి విష్ణు భక్తుడు కదా, మరి విష్ణు అవతారముకు వామనుడు అతన్ని ఏల పాతాళమునకు అనగదొక్కినో వివరించండి. బలిరింద్రో భవేత్. బలిచక్రవర్తికి ఇంద్రుడు అవుతాడని భవిష్యత్తులో ఆల్రెడీ నోటీసులు, అదే దానికి ఉంది, చెప్తారు. కాబట్టి మనం ఇలాంటి వారి దగ్గర కూర్చోవడం. అసలు శాస్త్రం ఏం చెప్పిందంటే, ఒక సెంట్ షాప్ ఉందనుకోండి, అత్తర పైన, ఆ షాపులోకి వెళ్ళి ఏం కొనకపోయినా వచ్చేస్తే స్మెల్ వద్దుగా. అలాంటి వారు వామన పురాణంలో సమాధానం ఉంది, అక్కడే అదే రహస్యం. విరోచనుడి తనయుడు, ప్రహ్లాదుడు మనవడు. నేను విన్నాను, సాతులూరు వారు చెప్పారు, గోపాలకృష్ణమాచార్యులు వారు. వాస్తవానికి ఈ బలిచక్రవర్తిని విష్ణుమూర్తి ఒకసారి వేసాడు, తెలుసా మీకు ఎవరికన్నా? నేను ఆశపోయాను. వేసేస్తే మరి వాళ్ళ గురువుగారు ఎవరు? శుక్రాచార్యుడు. మళ్ళీ ఆయన మెడిసిన్ వేసాడు, మళ్ళీ లేపేశాడు. స్వామి ఆలోచించాలంటే, ఇప్పుడు మిమ్మల్ని కొట్టి తీసుకున్నాను అనుకోండి, మీరు మళ్ళీ నన్ను కొట్టి తీసుకుంటారు. మీ పేరేంటి సార్? రామ్మూర్తి గారు. అది నాకు దానం చేయండి అన్నాను అనుకో, ఇక అడగడా, మీరు నాకు దానం చేసారు కళ్ళజోడు అనుకుంది, ఇంకా అడుగుతారేంటి? అదే లాక్కుంటే మళ్ళీ మేరట్టుకుంటారు, చొక్కా పట్టుకుంటారు, గొడవ. భగవంతుడు తెలివైనడు కదండి, పొట్టివాడు గట్టివాడు కదా. ఉలగనంద పెరుమాళ్ళు అంటారు ఎక్కడ, కాంచీలో. అంత ఉంటాడు. అందువలన భాగ్యం అండి, భాగ్యం, మా భాగ్యం. జగన్నాథం గారు, నాకేం గుర్తొస్తుందంటే, అన్నమయ్య ఈ జరుగుతుంది కదా, మన ఏమంటారు, బ్రహ్మోత్సవాల్లో గరుత్మంతులు వస్తారు కదా 5వ రోజు. అప్పుడు అన్నమయ్య పొంగుతో పాడతాడండి. అంటే మీ ఇంటి పేరు వినగానే నాకు జటాయు గుర్తొచ్చాడు, అందుకని అలా గరుత్మంతుడు గుర్తొచ్చాడు. అసలు జటావల్లభులకి ఇంటి పేరుకి బిరుదునామం ఉంటుంది. జటావల్లభుల అన్నది హైదరాబాద్ లో బిరుదుగా ఇచ్చారు. నాన్నగారు చెప్పారు, వినండి. అసలు ఇంటి పేరు వదురుచర్ర. వదురుచర్ర భాగం. ఆ ప్రాంతం వాడు మల్కిఫరాము అని ఒక మహమ్మదీయుడు. అతని వేదం అంటే ఇష్టమైన వాడు. అతని సన్నిధిలో క్రమం అంటే మూరం, పదం, క్రమం, జట, ఘన అని ఉంటాయి. అవును కదా, జట బాగా వల్లించారు, అందుకని బిరుదంగా
ఈ పేరు తీసి ఇచ్చారు. అది కాదు. చూసారా, ఈ జటకి వామనుడికి సంబంధం ఉంది తెలుసా మీకు? కొందరితో జటలు చెప్పుచు కొందరితో వాదమాడుచు, వారికి తెలుసు. ఓహో, ఈ వేదంలో ఘన జట 2 పద్ధతులు ఉన్నాయి. పూర్వం నుంచి ఉన్నది జట మాత్రమే. రావణాసురుడు వచ్చిన తర్వాత ఘన అనే ఓ పద్ధతి కనిపెట్టాడు, ఎలా చదవచ్చు అని. అంటే ఎంత తెలివైనోడు చూడండి. తెలివైనోడే ఏం ఉపకారం, అహంకారం వలన అలా పదం. చూసే, ఓహో ఇదే ఆ విషయం. బిరుదునామం. బిరుదం. ఇప్పుడు మళ్ళీ మామూలుగా ఎదురు జట పెట్టేసుకోవచ్చండి. ఇప్పుడు ఎవరికి జట రాదు. ఈ జట మా తరానికి పూర్వం ఉండేది, మా తండ్రి దాకా ఉండేది. కాదండి, ఇప్పుడు మాకు జట లేదు, వేదము లేదు. లేవల నాటి యజ్ఞములు, లేవల నాటి తపప్రసంగము, లేవల నాటి భాష్య సరళీకృత వేద జట ఘనత్వములు లేవని చింతలేని పరము లేదిక పెద్దల కీర్తిమూర్తులను భావన చేసి జ్ఞాన సముపార్జన చేసిన సారు మేలగున్న రాసిన పద్యం. ఇప్పుడు లేవండి, ఎవరికి జట వేరే రాదు. జట ఎక్కడ వస్తుంది? ఇంకేదో ఇప్పుడు తీసేసుకోవచ్చు, మళ్ళీ పూర్వనామం తీసుకోవచ్చు. అయినప్పటికీ ఆ పాత పేరులో ఉన్నది ఒకటి అతను గౌరవంగా ఇచ్చాడు. బడే విషయం కదా. మల్కిఫరాం, అతని పేరు మల్కిఫరాం. అందులో కూడా మళ్ళీ రామే మల్కిఫరాం. ఇచ్చినవాడు మహమ్మదీయుడు, బ్రాహ్మణుడో మహారాజు క్షత్రియుడో కాదు, ఇచ్చినవాడు మహమ్మదీయుడు. అది గొప్పతనం. అతనికి అబ్బింది. హైదరాబాద్ ఇప్పుడు సంస్థ కబీర్ దాస్ ఉన్నాడు, రామభక్తుడు అగ్రగణ్యుడు. అలాగే వాడికి ఆ సంస్కృత పూర్వజన్మలో వాడు హిందువులు అయ్యి ఉంటారు. అయ్యుంటేనే ఆయన ఇక్కడ వాడాడు, మళ్ళీ పుట్టాడు అంతే. ఆ బ్యాలెన్స్ ఏనాడు జరిగినది, ఎప్పుడో జరిగినట్టు 30-40 తరాల క్రితం జరిగిన విషయం ఇది. అలా జటావల్లభులు అయ్యారా? అలా వచ్చింది. బాబా, ఇప్పుడు ఏదైనా ఉంటే ఊరిని బట్టే వస్తుంది సామాన్యం కదా, నిజం కదా. మా ఊర్లో వారణాసి వాళ్ళు ఉన్నారు, మా ఊళ్ళో గోవర్ధనం వాళ్ళు ఉన్నారు. ఎలా వచ్చారు? ఆ సంబంధం అంతే. బాగుందండి. కానీ ఈ మూలం, ఈ జటావల్లభులు రావడానికి కారణం అయితే అద్భుతం కదా. అందుకని ఎవరింట్లో అయినా వేదం ఒక తరం చదువుకోకపోతే ఉంటుందంట, 2వ తరం చదువుకుపోయినా ఉంటుంది, 3వ తరం చదవకపోతే ఇంకా ఇంట్లో అది ఉండదు అన్నారు. అయినప్పటికీ అప్పటి వెదురు ఇప్పటి ముదురు మీరు. రామపరంగా అన్నీ ఉంటాయి. ఇది మాత్రం చెవిలో చెప్పండి, దానికి వినపల్లే. అప్పటి వెదురు ఇప్పుడు ముదురు అంటున్నారు. అప్పటి వెదురు ఇప్పుడు ముదురు అంటున్నారు. వెదురు చెట్ల కదా. ఏదనుకున్నా లేవు ఇప్పుడు, వేగం లేదు కదా. చూసారా, వారి బాధ గమనించండి. వేదం పట్ల ఆ నిష్ట అసామాన్యం. అది చిన్న విషయం కాదు. చిన్న ఉదాహరణ అండి, కోటేశ్వరరావు గారు ఒక ప్రవచనంలోనూ చెప్పారు. నేను ప్రవచనాలు అంటే 10-15 సంవత్సరాల క్రితం, నేను వైద్యుడినండి. అవును కదా, అందరూ పిలిచే డాక్టర్ గారు కదా. అయితే అది వింటుంటే, నువ్వు పెద్దాపురంలో ఆయన ఉన్నప్పుడు ఈయన వారింట్లో బస్ చేశారు. అక్కడ పురాణం చెప్తూ ఉంటాను. ఎవరింట్లో బస్ చేశారు? కోటేశ్వరరావు గారి ఇంట్లో. వీరు అప్పటికి ఆయన ఇంకా లైమ్ లైట్ లోకి అంత లేదండి. అయితే ఈయన విపరీతమైన ఫీవర్ వచ్చి మందు వేసుకుంటుంటే అసలు మంచం మీద ఏమి పెట్టి తినటం తాగటం అనేది చెయ్యరు, ఒప్పుకోరండి. అటువంటి అంత 103 ఫీవర్ లో కూడా ఆయన మంచం దిగి మంచినీళ్లు తాగి మళ్ళీ పడుకున్నారు. ఒక మహానుభావులని పేరు చెప్పలేదు ఆయన. నేను వెంటనే ఈయనని తెలుసు, నాకు అక్కడికి వెళ్తారని తెలుసు, ఈయనని తెలిసి మళ్ళీ వెంటనే వచ్చిన తర్వాత సాయిరామ్ మాస్టర్ అని 4 ఆయన ఉన్నారండి వెనకాల వెన్నంటూ ఉంటారు. ఆయన డాక్టర్ త్రిబుల్ చేశారు మా సత్సంగం. ఆయన చూడలేదు, ఆయన పేరు విన్నాను. సాయిరామ్ మాస్టర్ ఆయన బెంగళూరు ఇప్పుడు ఇవాళ డ్యూటీ అని వెళ్ళిపోయారండి. ఆయన అడిగితే నిజమేనండి, నాన్నగారేనండి అని అన్నారు అనమాట. అంటే ఆచరించి చూపించే వాళ్ళలో ఈ జిల్లాల్లో మహానుభావుడు మాకు ఆయన. అదే ఏదైనా సరే చెప్పడం కాదండి, ఆచరించడం అనమాట. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవే తరోజన. భౌతిక చెప్పిందిగా, సయత్ ప్రమాణం కురుతే లోకస్థదను వర్తతే. దీన్నే బెంగాల్లో చెప్తారు, అప్పనే ఆచార భక్తికర్లో ప్రచారం. నువ్వేం చేస్తున్నావు అది చెప్పు, ప్రాక్టికల్గానే ఉండాలి జీవితం. ఊరికే పైన ఒకటి అదేదో శిష్ట ఇత్యర్థ. శ్రేష్ఠ శబ్దానికి భాష్యంలో రాశారు శ్రేష్ఠ శిష్ట ఇత్యర్థ అంటే అదొకటి. రకరకాలుగా ఉన్నాయి. కానీ ఇలాంటి జ్ఞాన నిధుల్ని, ఒరే వాళ్ళ అబ్బాయిరా, నువ్వు అప్పుడు ఇట్లా నువ్వు ఎదవని
ఇలాంటి జ్ఞాన నిధుల్ని జ్ఞాన గనుల్ని మనం మనం దర్శించడం, వారి నుంచి వినడము, ఇది మన భాగ్యం అండి. మాకు ఎలా ఉందంటే అండి, మీ సంగమం నిజంగా 2 నదుల సంగమంలో ఒక ప్రశ్న. పొంగి వచ్చేస్తాం ఒక ప్రశ్న. నిజంగా అసలు. ఒక విషయం, సంతత కృపయావిష్టం అసలు ఉంది కదా, భగవంతుడు దయామయుడు కృష్ణ పరమాత్మ, అవునా కదండి? అర్జునుడి దయ కలిగింది. ఏం చేయాలి ఆయన? నాడు నువ్వు శత్రువులతో సంపాదన చూస్తున్నావు, ఇప్పుడు దయ కలిగింది కనుక యుద్ధం మానిపించి వెనక్కి వెళదామన్నాడు. యుద్ధస్త్ర ఎందుకన్నాడు? నువ్వు యుద్ధం చేయమని యుద్ధాన్ని ఎందుకు ప్రోత్సహించాలి? దానికి సమాధానం భాష్యంలో ఏంటంటే, అర్జునుడికి నిజంగా దయే కలిగి ఉంటే ఆయన వెనక్కి చెప్పేస్తుంది. వాడికి కలిగిన దయ కాదు, మోహం అనేది కలిగింది. ఆ మోహం దయ వేషం వేసుకుని వచ్చి సెక్యులరిజం, దయ వేషం వేసుకుని దయావేశం అంటే సెక్యులరిజం. పూతననే రాక్ష అందగత్తెగా వచ్చినట్టుగా అర్జునుడు ఆక్రమించి అది తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాను చూసారా? మోహాన్ని తొలగించాడు. అంతేగాని దయ కాదు కాదు ఇది. నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వా, లాస్ట్లో చెప్తారుగా, నీ మోహం నశించినదా అని కృష్ణుడు అడుగుతాడు కదా. నీ దయ నశించిందా అనలే, మోహం. నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వా అని చెప్తాడు కదా. కాబట్టి మనం ఇదిగో ఇలా చర్చ చేస్తే వచ్చేది ఏమిటంటే, మీరు కృష్ణదేవరాయల సభలో ఆయన ఒకటి చెబితే ఈయన వెంటనే నాగధుని అంటాడు, మళ్ళీ దాని మీద అల్లుతాడు. ఆ రస ప్రవాహం, వాళ్ళ అదృష్టం ఏమిటంటే ఆ రాజుగారు అటువంటి కవిరాజు అవ్వడం కదా. అలాగా మనకి వారి కోసం చెప్పట్లే, మీకు చెప్తున్నాను. మనకి జన్మతః రావాల్సినవి 4: ధాతృత్వం, ప్రియవక్తృత్వం, ధీరత్వం, ఉచితజ్ఞత, 4 సహజాగుణ అభ్యాసేన న లభ్యతే. ఇవి 4 అంటే దానం చేసే గుణం, ధీర గుణం అంటే భయం లేకపోవడం, తీగా మాట్లాడడం, ఎలా వ్యవహరించాలో తెలియదు, ఇవన్నీ కూడా సహజంగా రావాలట, అభ్యాసంతో రావు. అలాగే సంగీతము, సాహిత్యము, కవిత్వం, ఇవి కూడా దైవదత్తం కదా. కాబట్టి సరస్వతి అలా వారి యందుండి మనందరిని అనుగ్రహిస్తుంది, మన భాగ్యం. నాకు ఇలా జటాయువు గుర్తు రావడానికి కారణం మీ ఇంటి పేరు. కానీ వెనకాల ఇలా వేద సంబంధంగా అద్భుతమైనటువంటి జటాయువుకి ఇంటి పేరు సంబంధం లేదండి. లేదు జట, అది వేద సంబంధం. నాకు అలా జటాయువు గుర్తొచ్చి అలా మళ్ళీ నేను గరుత్మంతుడు అలా వెళ్ళి నాకేం గుర్తొచ్చిందంటే అన్నమయ్య కీర్తనలో ఇటు గరుడని నీ వెక్కినది. అవును, జట ఆయువుగా గారు చదువుతుందా మీకు? వేద స్వరూపుడు కదా, సౌర్ణపక్షాయ ధీమహి కదా. అందుకని ఆయన వేద స్వరూపుడే కదా గరుత్మంతుడు, అంతే. సో మళ్ళీ అది కూడా అక్కడ సంబంధం అదే ఉంది. ఇటు గరుడని నీ వెక్కినది. రాజా రెక్క నరికాడు అంటే వేదం యొక్క భాగాన్ని నరికేసేటటువంటి దుర్మార్గత్వం రావణాసురుడు. మరంతే కదా, అంతా అంతరార్థం. మనకి తెలియాలి అసలు వేదోపబ్రహ్మణం కదా. రామాయణం చదవడం అంటే వేదం చదవడమే. శ్రీభాష్యం అప్పలాచార్యులు వారు, మీరు కలిసిన వారిలో ఉంటారుగా, వారు అన్నారుగా, రామాయణం వేదం చదవలేని వారందరికీ అది ఒక వేదమే. కథగా కాకుండా లోపల ఉన్న విషయం జట ఆయువుగా కలవాడు, జటలు ఆయువుగా కలవాడు. జటలోటి 2 రెక్కలు అన్నాడు కదా, అవి నరికేశాడు. అంటే వేదాన్ని నరికేసేటువంటి దుర్మార్గం వాళ్ళు ఉంది, అంతే వాడు నాశనం అయ్యాడు. చూసారా? అందుకు రావాలండి, సెంటు షాప్కు అందుకు రావాలి. లోపల భావంతో ఆయన సెయింట్, అందువల్ల ఈ సెంటు. రావణుడు అన్న పేరున నామకరణం కాదు, వాడు అరుపులు రవం. వాడు దశకంఠుడు, 10 తరాలతో పుట్టాడు. అవును. కైలాసపురంతో ఎత్తారని వెళ్ళాడు, ఆ కింద పడ్డాడు, పరమేశ్వరుడు నొక్కేశాడు, 1000 ఏళ్ళు ఏడిచాడు. అప్పుడు ప్రార్థిస్తే పుట్టవాడి పైకెత్తి లేచాడు. మత్ పదాంగుష్ట పరిపేజ్యమాన పర్వతం క్రింద జగముడు రావంబు చేసేది కానీ రావణుడను పేరున్నాడు.
నేను నొక్కేసిన పర్వతం కింద వెయ్యి ఏడు ఏడిచావు కనుక ఏడిచిన వాడవు కనుక రాముడు అని పేరు. రాముడు ఇది కూడా ఏడిచిన వాడే అని అర్థం. రావం అంటే ఏడుపు, రావణ. పద్యం ఉంది, మత్ పదాంగుష్ట పరిపేజ్యమా నా పర్వతంకి జగమనదు. పదాంగుష్ట, అంగుష్టం అంటే ఇది ఇలా తొక్కాడంట పరమేశ్వరుడు. రావణుడు అను పేరు అప్పటి నుంచి రావణాసుడు పేరు వచ్చింది. మొదట్లో కాదు, మొదట దశకంఠుడి పేరు. ఇవి ప్రచారంలోకి మీ వంటి వాళ్ళ వస్తాయి తప్పకుండా. ఎందుకంటే అది అవసరం. లోపల కథ మామూలుగా శ్రీరామచంద్రము వీళ్ళు ఎక్కువ పెట్టాను, సీతాదేవిని పెండ్లాడను, అందులో ఉండే లోపల భావాలు రావాలి. కథ ఏముంటుంది కానీ లోపల విషయాలు రావాలి. ఇక్కడ అదే చెప్పాను. ఇక్కడ వీళ్ళకి నెలకు నాడు సత్సంగం పెట్టుకుందాం అన్నాను. మరి కదూ కాదు, మీకు ఇందాకే మీరు మంచివాళ్ళు కాబట్టి నెల అన్నారు, నేను వారానికి అన్నాను. ఆయన మంచివాడు పాపు. మీరు ఇంకా మంచివాళ్ళు, నేను కాదు కదా. మీరు మంచివాళ్ళు, నేను కాదు. అందుకే నెలకు ఒకసారి పెట్టుకుంటాం ఇలాంటి విషయాలు ప్రచారానికి. నెలకు ఒకసారి కాదు ఇలాంటి. ఇప్పుడు నేను కొంచెం అచ్చ తెలుగులో ఏమంటానంటే, నీళ్ళు ఒక అమ్మాయి వాళ్ళ అమ్మ చెప్పిందంట. వాళ్ళ అమ్మ చెప్పింది నీళ్లు పట్టవే అని. వాన వస్తే చిన్నప్పుడు మేమందరం కూడా ఆ ఇంటి చూరు కింద గిన్నెలు పెట్టేవాళ్ళం. ఈ అమ్మాయి గిన్నెలు పెట్టింది, రాత్రంతా వాన వచ్చింది, ఒక్క గిన్నెలో నీళ్ళు లేవు. జగిత్యాల్లోనే చెప్పాలి ఎందుకు లేవు. సరే ఇంకో ఆన్సరు, వాన వస్తూనే ఉంది రాత్రంతా, కింద గిన్నెలు పెట్టి ఉన్నాయి, అయినా ఒక్క గిన్నెలో చొక్క నీళ్ళు లేవు. అంతేనా? ఎందుకంటే అది నీలాంటిదే, గిన్నెలు బోర్లిచ్చి పెట్టింది. ఇలాంటి వాళ్ళు ఉండి మీరు వాడుకోకపోతే మీరు బోర్లించని గిన్నెలు లాంటి వాళ్ళే. అంతేనా? ఏమండి? ఇలాంటి వారిని నేను ఎందుకు చెప్తున్నా అంటే, నేను పిల్లలతో సరదాగా చెప్తాను, వాన వచ్చినప్పుడే నీళ్లు పట్టుకోవాలి, ఎండ వచ్చినప్పుడే వడియాలు పెట్టుకోవాలి, ముద్దు వచ్చినప్పుడే సంకెక్కాలి. ఇలాంటి వారు ఉన్నప్పుడు వినియోగించుకోవాలి. అర్థమైందా? కాలక్షేపోన కర్తవ్యం క్షీణమాయు దినే దినే యమస్య కరుణా నాస్తి ధర్మస్య త్వరితగతి. అర్థమైందా? యముడు వచ్చే లోపల మన కాలాన్ని వ్యర్థం చేయకుండా ఇలా పరమార్థం తెలిసిన వారి దగ్గరికి వెళ్ళి అర్థాలు వెతుక్కుంటే, అర్థం వెనకాల పడకుండా ఈ శరీరం అర్ధాంతరంగా పోయే లోపల పరమార్థాన్ని పొందొచ్చు. అది కూర్చోవాలి, వినాలి. అదే తిని ఎవడన్నా బాగుపడ్డోని చూపించండి, విని బాగుపడ్డోని చూపిస్తాం. 100 సంవత్సరాలు వచ్చాయి. ఏమిటి దీని పరమార్థం? ఇది ఈ 100 రావడం వల్ల ఉపయోగం ఏమిటి? ఈ చర్చ జరగాలి ముందు. అంటే అదే ఒక మనవి, నువ్వు తెలియదని కాదు, తల్లి గర్భంలో 9 మాసంలో 9 రోజులు ఉంటాడు జీవుడు. మనం కూడా ఈ ప్రపంచం అనే తల్లి గర్భంలో 99 9 ఉన్నాయి. అంచేత అక్కడ 9 సంవత్సరం 9 మాసాల లెక్క ప్రకారం ఇక్కడ కూడా సరిపోతుంది. గర్భనరకంలో ఉన్నప్పుడు జీవుడు చాలా బాధపడతాడు. అలాగే ఇక్కడ వాళ్ళు కూడా అనేక సమస్యలతో బాధపడతారు. ఇది వదిలిపెట్టడం కోసం అని చెప్పేసి ఈశ్వర సహాయ సమర్థ ఈశ్వరానుగ్రహాదేవ పుంసాం అద్వైత వాసన. ఈశ్వరుడు ఎందు భక్తి కలిగి ఉన్నట్టయితే మానసికంగా తద్రీత్యా ఏమవుతుంది? ఈ నరక తప్పుతుంది. మీరు అన్నారే ఏది మోక్షప్రాప్తి అన్నారు, ఏదో చెప్పారు ఇందాక, మోక్షం అని, ముక్తి ఎన్నో అది రావాలంటే ఈ వివేకం ఇక్కడ కావాలి. శరీరం కోసం వ్యామోహం కాదు. ఈ శరీరాన్ని, ఈ పంచేంద్రియాన్ని, వీటన్నింటినీ కూడా భక్తి జ్ఞాన వైరాగ్యాన్ని ముడిపెట్టాలి. భక్తి జ్ఞానం వైరాగ్యం. భక్తి ఇటు, వైరాగ్యం అటు, మధ్యలో జ్ఞానం. జ్ఞానాదేవహి కైవల్యం. జ్ఞానం వల్లే తరిస్తాడు. ఇది అంతరార్థం. అందుకని 100 సంవత్సరాలు చేయడం కారణం అది. 100 సంవత్సరాలు సంవత్సరం. అవునా? ఈ శతం వెనకాల ఉన్నటువంటి విషయం అది. మళ్ళీ అంటే వాస్తవానికి వారు చెప్పింది దీర్ఘ ఆయు యొక్క ఉద్దేశం ఏమిటంటే, మళ్ళీ మనం ఇంకో అమ్మ కడుపులోకి వెళ్లకుండా ఉండడానికి ప్రయత్నం చేయడానికి ఇచ్చినటువంటి ఆయుర్దాయం. ఇప్పుడు పరీక్షిత్తుకి 1 వీకే టైం ఇచ్చారు. మనం అయితే చెప్పగానే వీక్ అయిపోతాం, 1 వీక్ బతుకుందాం.
ఆ వీక్లోనే మనం బ్రేక్ అయిపోతాం, ముందే చచ్చిపోతాం కదా. కానీ ఆయన వెళ్ళి అడగగానే పరీక్షిత్ సుఖదేవుడు ఏం చెప్పాడు? పర్లేదయ్య బాబు, 1 వీక్ టైం ఉంది, 1 వీక్ గ్యారంటీగా నువ్వు ఉంటావు, మాకు గ్యారంటీ లేదు. 1 వీక్ నువ్వు చచ్చిపోవు, మాకు 1 వీక్ బతుకుంటావు గ్యారంటీ లేదు, నువ్వు కూర్చో నేను చెప్తా అన్నాడు. అందుకని ఇలా చెప్పే వాళ్ళ దగ్గర వినాలి. శాపం ఉందిగానే గ్యారంటీ, శాపం అదే గ్యారంటీ లేదు. ఆ గ్యారంటీ కూడా లేదు. మిగిలిన వాళ్ళకి గ్యారంటీ ఉంది, కూర్చుని వినే వాళ్ళకి గ్యారంటీ ఉందేంటి? ఆయన గ్యారంటీగా 1 వీక్ పోవడం, వీళ్ళు ఎప్పుడు పోతారో తెలు. అవునా కదా? 1 వీక్ ఆయన రాక్లో కూర్చుంటాడు. తెక్తో దమపి, మంచినీళ్ళు కూడా తాగలేదంట. ఎవరు? పరీక్షిత్ ఒకడైనా, శుకుడు కూడా తాగలేదంట. ఆయన ఎందుకు తాగలేదు? ఇలా వినేవాడు, ఇంత మంచివాడు కాబట్టి. ఇలాంటి వారు మనకి లభించుట మన భాగ్యం. జరుగుతూనే ఉంటాయి. కానీ మరి ఈ ఒక్క ప్రశ్న అడిగి నేను విరమిస్తాను. ఈ యక్ష ప్రశ్నలు ఉన్నాయి కదా, యక్ష ప్రశ్నలు, అందులో ఈ ప్రపంచంలో ఆశ్చర్యకరమైనది ఏమిటి అని అడుగుతాడు కదా. అహన్యహని భూతాన్ని వినండి బాగా. గచ్చంతి ఇహ యమాలయం కేశా స్థిరత్వమిచ్చంతి కిమాశ్చర్యం ఇతఃపరం. రాజగోపాలాచార్య ఇంగ్లీష్లో రాశాడు, వాట్ ఈజ్ వండర్ క్వశ్చన్ వేశాడు. దానికి సమాధానము యక్షుడు అడిగితే ధర్మరాజు గారు ఈ విధంగా కిమాశ్చర్యం అతఃపరం, కోమోదతే కిమాశ్చర్యం, కప్పంథ కాచ వార్తిక వదమే చతుర ప్రశ్న జీవంతో తమ సోదరిని, దీని తమ్ముడు బతికిస్తాను నేను, వీటికి సమాధానం చెప్పమన్నాడు. అంటే రోజు చాలామంది పోతున్నారు, కానీ మనం ఉట్టి కట్టు ఊరేగుతామని ఆశిస్తారు వీళ్ళు. అది ఇంతకంటే ఆశ్చర్యం లేదని సమాధానం ధర్మరాజు. శవాన్ని చూస్తూనే ఉంటారు, మనం కూడా అలా అయిపోతామని తెలుసు, కానీ ఆ వివేకం ఉండదు, నిలబడదు, వైరాగ్యం నిలబడదు. అలా నిలబడితే బాగానే ఉండదు. నాకు మీరు మాట్లాడుతుంటే అన్నమయ్య కీర్తనలే గుర్తొస్తున్నాయి, ఎందుకంటే తరచూ వింటూ ఉంటాను, పాడుతుంటాను. అది మీరు చెప్పిన దానికి అన్నమయ్య ఏమంటారంటే, ఎంతకాలము కదా ఈ దేహ ధారణము, చింతా పరంపరల చిక్కుబడవలసే, ఎంతకాలము కదా ఈ దేహ ధారణము. ఎన్నాళ్ళున్నా ఈ శరీరంలో చింతలేగా అని సమాధానం చెప్తాడు ఆ చివరి చరణంలో. అతని కరుణారసంబు అబ్బకుండక గదా, బతిమాలి పలుగడల పారాడవలసే. ఆయన చూపులు మన మీద పడకపోతే ఇక్కడ తిరుగుతూనే ఉండాలి కదా, ఎన్ని గడపల్లోనూ తిరగాలి. కాబట్టి మనం అడుగుతూ ఉంటాం, పూరి వెళ్ళినప్పుడల్లా స్వామిని ఏమని అడుగుతాం? అందరు చెప్పండి, జగన్నాథ స్వామి నయన పదగామి భవతు మే, జగన్నాథ స్వామి నయన పదగామి భవతు మే. అరే మన జగన్నాథుడికి ఏం చెప్తామంటే, స్వామి మమ్మల్ని చూడు అంటున్నాం. మనం అందరం వెళ్ళి మనం దేవుని చూసావా బాగా చూసావా అంటుంటాం. కానీ వాస్తవానికి మనం అలాంటి ప్రశ్న వేయకూడదు. మా పెద్ద స్వామివారు ఏ ఊళ్ళో అయితే వీరు పుట్టారో అక్కడే పుట్టారు ఒక 150 ఏళ్ల క్రితం. మా పెద్ద స్వామివారి గురువుగారు భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ వారు చెప్పారు, డోంట్ ట్రై టు సీ గాడ్, యూ బిహేవ్ సచ్ ఎ వే గాడ్ వాంట్ టు సీ యూ. నువ్వు దైవాన్ని చూడాలని ప్రయత్నం చేయకు, దైవం నిన్ను చూసేలాంటి ప్రవర్తన కలిగి ఉండు. కాబట్టి మన అదృష్టం అండి, ఈ గోదావరి తీరంలో ఇటువంటి ఘనమైనటువంటి శ్రేష్ఠుడు త్యాగరాజ స్వామి చెప్పినట్లుగా ఎందరో మహాను భావులు అందరికీ వందనము, ఎందరో మహాను భావులు.
మా భాగ్యం అండి, చాలా సంతోషం. మా భాగ్యం. మా అందరి భాగ్యం అండి. ఈ రోజు నిజంగా అసలు ఇంత సత్సంగం అసలు మాకు మళ్ళీ దొరకదు ఇలా ఎటువంటి సత్సంగం. అద్భుతం. అది ఉంచు. అందచందమును హృదయారవించి బ్రహ్మానందమనుభవించు వారెందరో మహాను భావులు. ప్రస్తుతం మీరున్నది తిరుపతి. ఆ? తిరుపతి తిరుపతి. రాజమండ్రిలో కూడా ఈ శాఖ ఉందే. ఉందండి. వాడికి ఫోన్ చేయనా? అక్కడి నుంచి నాకు మాట ఫోన్ చేశారు ఎవరు, మీరు ఇక్కడికి రాగలుగుతారా చెప్పగలుగుతారా అని. ఆయన రంగరామాచార్య గారు, ఆయన అక్కడ ఉన్నారు కదా. అవును. రమేష్ ఫోన్ చేసి రైట్. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవింద. హరే కృష్ణ. వాసుదేవ, మీరెంతో ఆనందపడతారని బంగారేశ్వరం గారు, మీరు బిజీగా ఉన్నా సరే తప్పదని చేశాను. మా అదృష్టం, మేము అనుకోకుండా కైకరం వచ్చి ఇక్కడ ఎకరం పొలం పొందిన దానికంటే బలం పొందాము. జటావల్లభుల జగన్నాథ శాస్త్రి గారు పక్కనే కూర్చుని వారు రాసిన సరస్వతీ ప్రసాదం, వారి నాన్నగారి చేత లిఖించబడినటువంటి సంపూర్ణ భద్రాద్రి మహత్యం కూడా పొందాం. వారికి ఒకసారి మీరు చక్కగా పులకరించి ఆనందిస్తారు అని వారికి ఇస్తున్నాండి. బంగారేశ్వరం గారు, బంగారేశ్వరం గారండి. మాట్లాడండి. మీరు హైదరాబాద్ మాట్లాడండి. మీరు మాట్లాడుతున్నారు. అయ్యా, నేనండి విజయవాడ జగన్నాథం నా పేరు. ఇక్కడ స్వామీజీ వచ్చారు, మంచి విషయాలు ఎన్నో చెప్పారు, విన్నాము, చాలా సంతోషంగా ఉంది. ఆనందంగా. హైదరాబాద్ వస్తుంటారా? హైదరాబాద్ నేను రాలేనండి, నా కాళ్ళు స్వాధీనంగా లేవు, గమనశక్తి లేదు, అక్కడికి నేను రాలేను. కానీ ఎప్పుడైనా ఇలా చరవాణిలో మాట్లాడుకుంటాం. జటావల్లభుల పురుషోత్తమ శాస్త్రి గారు ఏమవుతారు మీకు? పురుషోత్తమ గారి గురించి అడుగుతున్నారండి, మీ చిన్నాన్న గారి గురించి అడుగుతున్నారు. పురుషోత్తమ తాత గారి గురించి అడుగుతున్నారు. పురుషోత్తమ గారు మా పెంతండి అండి, మా నాన్నగారు తమ్ముడు. ఆయన రాసిన గ్రంథాలు ఉన్నాయా మీ దగ్గర? నా దగ్గర లేవండి, ఇప్పుడు అచ్చులో లేవు అవి. ఇంటర్నెట్లో పెట్టామని చెప్పారు వాళ్ళ సంతతి వారు. వాళ్ళ నెంబర్ ఏదైనా ఇవ్వగలరు? వాళ్ళ అబ్బాయికి ఇస్తాను. బంగారేశ్వరం గారు వారు ఆయన ప్రభాకర్ శర్మ గారి దగ్గర ఏమైనా ఉంటే ఉండాలి. పరాగంటే ప్రభాకర్ శర్మ గారు నార్మల్ వారా? ఓ మాకు బాగాను ఇస్తా ఉన్నారు. తరచూ వస్తూ ఉంటారండి. వేదకాలపు స్త్రీలు, గోదావరి ఎందుకు అదృష్టవంతులు? ఎందుకు అందుకే రేడియో ఉపన్యాసాలు, ఆధ్యాత్మిక వ్యాసాలు, కనిపెట్టరు. నా అదృష్టం ఏమిటంటే ఇవారి గ్రంథాలండి. అవి ఇప్పుడు చిత్రశతకం ఈ మధ్య అప్లోడ్ చేశారు. కానీ ఆంధ్ర సంస్కృత పరిషత్ ద్వారపల వారిని అడిగితే తెలుస్తుంది. ఆయన దగ్గర ఉంటాయండి. ద్వారపల ప్రభాకర్ శర్మ గారి దగ్గరే ఉండాలి. తప్పకుండా అడుగుతాను. ఇప్పుడు మళ్ళీ అచ్చు వేయించలేదు, ఇంటర్నెట్లో పెట్టామన్నారు. నేను అడిగాను మళ్ళీ అచ్చు వేయిస్తారా అంటే ఇంటర్నెట్లో పెట్టాం, అచ్చు వేయించలేదు అని చెప్పారు. సరే, చాలా 10 పుస్తకాలు రాశారండి మొత్తం. అవునవునవును. 10 పుస్తకాలు చాలా విశేషాలు ఉన్నాయి. అవును, ప్రతి పుస్తకం ఒక యూనివర్సిటీతో సమానం. ఇప్పుడు దొరకడం కష్టమేవి. ఇక చాలా కాలమైంది, 72లో వెళ్ళిపోయారు. 72 అంటే ఇప్పటికి 57 దాటిపోయింది. చేత ఆ పుస్తకాలు మళ్ళీ పునర్ముద్రలు చేయలేదు వీళ్ళు. ఇది చేయమని సూచన కూడా ఇస్తే కూడా ఇంటర్నెట్లో పెట్టామన్నారు. నేను అడిగాను, అచ్చు వేయించండి, అది 10 మంది చదువుకుంటారంటే ఇంటర్నెట్లో పెట్టామండి అన్నారు. ఒకవేళ అందులో ప్రయత్నం చేయండి ఉందేమో, నేను అడగలేదు. అది సంగతి అండి. అదే విషయం. అంతకే నాకు తెలిసిన విషయం ఆ మేరకు అంతే. బ్రహ్మాండం. కానీ మీరు ఈ ప్రాంతానికి వస్తారా? ఈ మధ్య వస్తారు. అంటే నాకు ప్రాంతం ఏదో కూడా తెలియదు. నేను చెప్తాను బంగారేశ్వరం గారు, మీరు చక్కగా మన సీతానాయకంపల్లి వెళ్లే ముందు తాడేపల్లిగూడెం వస్తుంది, మీరు కారులో వెళ్ళినప్పుడు. అది కాదు నేను చెప్పేది. ఒక్క నిమిషం ఉండండి, వారే సరే వారే సంభాషిస్తారు, మాట్లాడండి. అయ్యా, రేపు 4వ తారీఖుని
అంటే ఫిబ్రవరి నెల 4వ అలాగే ఫ్యాన్ తారీఖు బెల్స్. బుధవారం సాయంకాలం ఒక 3 పాయింట్. గంటలకు కొవ్వూరులో పురుషోత్తం గారి సంస్మరణ సభ జరుగుతుంది. ఎందుకంటే ఆయన 121 సంవత్సరం జయంతి. పోన్లే. ఆ జయంతి సందర్భంలో నేను కూడా వెళుతున్నాను. అందులో ఆ గ్రంథముల ప్రస్తావన వస్తే మీ సందేహం తీరుతుంది. మీకు రాగలిగితే కొవ్వూరు ఆంధ్రగీర్వాణ విద్యాపీఠంలో ఛార్జింగ్ లేదు ఆపరా. ఫిబ్రవరి 4వ తారీఖు